మండలం పెదనందిపాడు గ్రామంలో తాగునీటి కోసం గత కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్న గ్రామ ప్రజలు పట్టించుకొని అధికారులు మాకు సత్వర పరిష్కారం కావాలంటూ ఎంపీడీఓ ఆఫీస్ ముందు బైఠాయించిన నల్లమడ రైతు సంఘం నాయకులు కొల్లా రాజమోహన్ రావు. పెదనందిపాడు గ్రామ ప్రజలు అప్పాపురం ఛానల్ ని స్వచ్ఛందంగా గ్రామ ప్రజలు వారి సొంత డబ్బులతో బాగు చేసుకుని నీటిని పెట్టుకోవాలని చూస్తుంటే అధికారులు అడ్డుకుంటున్నారంటూ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులు రాజకీయ నాయకులు దీనిపై దృష్టి పెట్టి ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా చేయాలని, లేదంటే గ్రామస్తులు కలిపి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సత్వర పరిష్కారం దొరికే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదు అంటూ ఎంపీడీఓ ఆఫీస్ ముందు బైఠాయించిన పెదనందిపాడు గ్రామ ప్రజలు రైతు సంఘం నాయకులు. అవకాశాన్ని అడ్డుకోవడం అంటే అది మీరే గవర్నమెంట్ ఇన్నాళ్ళ నుంచి ఏం చేయలేదు. ఇప్పుడు స్వచ్ఛందంగా కుర్రాళ్ళందరూ కూడా ఏదో మీరు చేయలేదని కాదు. ఒక 2 నిమిషాలు నేను ఎమ్మెల్యే గారిని కలిసాను. చెప్పాను, ఎమ్మెల్యే గారిని కలిసి మేమే చేసుకుంటామండి నేను కూడా చెప్పాను. మరుసటి రోజు మీ దగ్గరికి వచ్చాం, మీకు ఇన్ఫార్మ్ చేశాను. ఆ తర్వాత డిఈ గారికి ఎస్సీ గారికి కూడా చెప్పాం. వాళ్ళందరూ పర్మిషన్ తీసుకొని మేము దాన్ని బాగు చేసుకొచ్చేందుకు బాగు చేసుకుంటాం. నీళ్ళు తీసుకొచ్చాం. ఇప్పుడు నీళ్లు పెట్టొద్దని అనటానికి ఇప్పుడున్న నీళ్లు వాడుకునే పరిస్థితి లేవు. గత 3 నెలల నుంచి కూడా వాడుకునే పరిస్థితి అయితే నీళ్లు లేవు. అయ్యే నీళ్ళు అయినా కూడా భరించి తాగుతున్నారు జనం. ఇవాళ మరీ అసలు మీరు ప్రాక్టికల్గా మీరు మీ ఆఫీసులో నీళ్ళే చూడండి. నీళ్ళ గురించి అనుమానం ఏం లేదు, బాగాలేదు అనేది అందరూ ఒప్పుకుంటున్నారు. ఎంత ప్రాబ్లం అదే కదా. ఇప్పుడు ఏంటంటే పెట్టుకోవడానికి ప్రాక్టికల్ గా ఇప్పుడు ఈ చెరువులో నుంచి ఆ చెరువులో నీళ్ళు దాంట్లో అనుమానం లేదు, అందరూ ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు పెట్టుకోవడానికి నీళ్లు అక్కడి నుంచి ఇప్పుడు ఆ నీళ్ళు పక్క ఫ్యూజ్ తీసేసారు. ఫ్యూజ్ ఎవరు తీసేస్తారు? ప్రెసిడెంట్ వద్దనే వాళ్ళు ఎవరు, అది వద్దు, అది ఆపకుండా స్విచ్ పెట్టించి నీళ్ళు పెట్టుకోవడానికి మాకు అవకాశం ఇప్పించండి. వాళ్ళు మేమే కడతామంటున్నారు. వాళ్ళు కాకుమానండి మేమే కడతాము, మీ కరెంటు బిల్లు మేము మన చెరువు నిండేదా కడతామంట, మేమే కడతాము నీళ్ళ కోసం అని అంటున్నారు. అన్న తర్వాతనే కదా మేము ప్రొసీడ్ అయ్యింది. అట్లా కాదు మేడం గారు, ముందు వర్షాలు అట్లా కాదండి, అట్లా కాదు మేడం గారు మేడం గారు మేము మీకు చెప్తున్నాం, మేము రిక్వెస్ట్ గా మాట్లాడుతున్నాం. మేము చాలా రిక్వెస్ట్ గా మాట్లాడుతాం. మేము చెప్తుంది ఏంటంటే మీకు ఇవాళ ఉన్న నీళ్లు వాడుకునే పరిస్థితులు లేవు. ఒక్క రోజు కూడా వాడుకునే పరిస్థితులు లేవు. అయినా కూడా వాడుకుంటున్నాం మేము, గతి లేక వాడుకుంటున్నాం మేము. మీరు తక్షణం స్పందించాల్సిన అంశం ఇది.